we think average income is an important criterion for development. Average income అంటే ఏంటమ్మా? సో సాధారణ మనీ అన్నమాట. సాధారణ ఇన్కమ్ యావరేజ్ గా, ఎక్కువగా తక్కువ కాదు. ఇంపార్టెంట్ క్రైటీరియా అంటే కీ రోల్. సో ఈ యొక్క ఈజ్ ఎ కీ రోల్ డెవలప్మెంట్ కోసం చెప్పంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అంటే ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే, ఒక దేశంలోని ఆదాయాలను కలిపి యావరేజ్ తీసుకుంటే ఆ దేశంలో ప్రజలు ఎలా జీవిస్తారో అర్థమవుతుంది. సో ఈ యొక్క యావరేజ్ సగటు ఆదాయం ఎక్కువగా ఉంటే ప్రజలకు మంచి ఆహారం, చదువు, ఆరోగ్యం లాంటివి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మన దేశం అభివృద్ధి చెందిందా లేదా అన్నది తెలుసుకోవడానికి యావరేజ్ ఆదాయం చాలా ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా, ఈ క్వశ్చన్ కి అర్థం. డన్. First point, average income is often used as a measure of development because it provides a general indication of the economic well-being of a population. ఓకేనమ్మా, what is mean by measure of development? Measure of development అంటే way to check how developed city is. ఇన్కమ్ గా కానీ, హెల్త్ గా కానీ, ఎడ్యుకేషన్ గా కానీ. ఆఫెన్ యూస్డ్ అంటే తరచుగా ఉపయోగించే. ఓకేనమ్మా, జనరల్ ఇండికేషన్ అంటే బేసిక్ సిగ్నల్ అంటే బేసిక్ సైన్. ఎకనామిక్ వెల్ బీయింగ్ అంటే పీపుల్ హ్యావ్ ఇనఫ్ మనీ, గుడ్ జాబ్స్, అవన్నీ. ఓకేనా, డన్. సో ఫస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో యావరేజ్ ఇన్కమ్ ను అభివృద్ధి ప్రమాణంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అది ఒక దేశంలోని ప్రజలు సాధారణంగా ఎలా ఆర్థికంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని చూపిస్తుంది. ప్రజల ఆదాయం ఎక్కువగా ఉంటే వారు మంచి జీవన ప్రమాణాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రజల ఆర్థిక స్థితిని చూపిస్తుంది యావరేజ్ ఇన్కమ్ అనేది. దేశంలో ఇన్కమ్ ఎలా పంచబడిందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఒక యావరేజ్ ఇన్కమ్. మనకి ఆహారం, విద్య, ఆరోగ్యం ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఒక యావరేజ్ ఇన్కమ్. అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా ఎక్కువ సగటు ఆదాయం కలిగి ఉంటాయి. యావరేజ్ ఇన్కమ్ పెరిగితే ప్రజలు మెరుగైన సేవలు కూడా పొందగలుగుతారు. సో అది పాయింట్ కి అర్థం. సెకండ్ పాయింట్, it helps to compare the economic progress of different countries as it reflects the overall prosperity and wealth and living standards of the people. So ఇందులో vocabulary నెక్స్ట్. ఎకనామిక్ ప్రోగ్రెస్ అంటే ఏంటమ్మా? కంట్రీస్ ఎకనామీ ఇంప్రూవ్స్. డన్. ఓవరాల్ అంటే మొత్తం, కన్సిడర్ ఎవ్రీథింగ్ టుగెదర్. ప్రాస్పెరిటీ అంటే సంపద. సో హ్యావింగ్ ఎనఫ్ మనీ, గుడ్ లివింగ్ కండిషన్స్, దాన్ని ప్రాస్పెరిటీ అని అంటారు. ఓకేనమ్మా, సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే యావరేజ్ ఇన్కమ్ ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఆ దేశంలోని ప్రజలు మొత్తం సంపన్నంగా ఆ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూపిస్తుంది ఒక యావరేజ్ ఇన్కమ్. వేరు దేశాల మధ్య ఆర్థిక ప్రగతిని పోల్చుకోవడానికి కూడా ఇది మంచి పాయింట్, మంచిగా యూజ్ అవుతుంది ఒక యావరేజ్ ఇన్కమ్. యావరేజ్ ఇన్కమ్ దేశాల మధ్య పోలిక చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ దేశం ప్రజలు ఎక్కువగా ఆర్థికంగా బాగున్నారో తెలుసుకోవచ్చు ఒక యావరేజ్ ఇన్కమ్ వల్ల. సో జీవన ప్రమాణాలు, ఆహారం, విద్య, ఆరోగ్యం ఎలా ఉన్నాయో కూడా అంచనా వేయొచ్చు ఈ యొక్క యావరేజ్ ఇన్కమ్. సో సంపన్నత స్థాయిని ఒకే సంఖ్యలో చూపించడంతో దేశాల ప్రగతిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. సో ఆర్థికంగా బలమైన దేశాలకు సాధారణంగా ఎక్కువ యావరేజ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. యావరేజ్ ఇన్కమ్ సర్వ్స్ యాజ్ ఎ బేసిస్ ఫర్ డిటర్మైనింగ్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ కంట్రీ. డిటర్మైనింగ్ ది ఎకనామిక్ గ్రోత్ అంటే అండర్స్టాండ్ హౌ మచ్ ఏ కంట్రీస్ ఇన్కమ్ ఈస్ ఇంప్రూవింగ్. అదే డిటర్మైనింగ్ ది ఎకనామిక్ గ్రోత్. పొటెన్షియల్ ఆఫ్ ఏ కంట్రీ, ఎబిలిటీ ఆఫ్ ఏ కంట్రీ టు గ్రో అండ్ డెవలప్, అదాని పొటెన్షియల్ ఆఫ్ ఎ కంట్రీ. పాయింట్ దీనికి అర్థం మొత్తానికి ఒక యావరేజ్ ఇన్కమ్ ఆర్థిక వృద్ధి మరియు భవిష్యత్ సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఒక ముఖ్యమైన ప్రమాణంగా చేస్తుంది. సో ఒక యావరేజ్ ఇన్కమ్ ఒక దేశం ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో భవిష్యత్తులో ఇంకా ఎంత అభివృద్ధి చెందగలదో అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది ఈ యొక్క యావరేజ్ ఇన్కమ్. పాయింట్ అర్థం. సో ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. Average income is an important criterion for development. Explain.
ఈ యావరేజ్ ఇన్కమ్ షార్ట్ గా చెప్పాలంటే ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన ప్రమాణం. ఇది ఆ దేశంలోని ప్రజలు సాధారణంగా ఎంత సంపాదిస్తున్నారో చూపిస్తుంది. ప్రజల ఆదాయం ఎక్కువగా ఉంటే వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ పాయింట్స్ చెప్పాలంటే ఈ యొక్క యావరేజ్ ఇన్కమ్ ప్రజల ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక దేశం అభివృద్ధి స్థాయిని పోల్చడానికి కూడా ఇది యూస్ అవుతుంది. ప్రజలకు లభించే విద్య, ఆరోగ్యం, ఆహారం వంటి సేవల ప్రమాణాలు సగటు ఆదాయం ద్వారా మనకి అంచనా వేయొచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో సాధారణంగా యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ప్రతి పర్సన్ కి ఆటోమేటిక్ గా దేశం అభివృద్ధి కూడా చెందుతుంది. హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.